నేను వీడియో చేశాను కదా మమత హాస్పిటల్కి వెళ్ళాను అని నేను నా పక్కన ఇంకొక అమ్మాయి ఉందిగా బాధితురాలు అమ్మాయి నేను వెళ్ళానని చెప్పానుగా. చూసారా వీడియో? హాస్పిటల్ బాగుందా? వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైంది అత్తయ్య గారు ఏం చెప్పారు అన్నారు. ఏం చెప్పేది ఏముందమ్మా, 2 చేతులు భుజాలు కదిలినాయి అన్నారు. కదలటం వల్ల నరాల లోపల వాపులు వచ్చినాయి, ఎముకలు కండరాలు అని చెప్పారు. తర్వాత మందులు రాసిచ్చారు 2500కి. తర్వాత స్కానింగ్లు ఎక్స్రేలు అవి తీసినందుకు ఒక 3500 ఇవ్వమన్నారు. రిపోర్టు ఆ రిపోర్ట్లు అవి మనకి ఇస్తేనేమో 5000 అట. వాళ్ళ దగ్గర ఉంచుకొని మనం నెల నెల ట్రీట్మెంట్కి వెళ్తే 3000 అట. మందులు అయిపోగానే రావాలన్నారు. సరేలేండి అని చెప్పేసి మీ దగ్గర ఉంచుకున్నట్లయితే అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరే ఉంచి అవి మందులు కొనుక్కొని వచ్చేసాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పటాన్చేరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ షుగర్ మందులు, అంకుల్కి షుగర్ మందులు ఇవ్వాల్సిస్తారైతే అక్కడి నుంచి మళ్ళీ మియాపూర్ నుంచి డైరెక్ట్గా పటాన్చేరు వెళ్ళి పటాన్చేరులో ఇంకా హాస్పిటల్ కట్టేస్తున్నారట. అయితే నేను అంటే రెగ్యులర్ ప్రతి నెల వెళ్ళే కస్టమర్ని కాబట్టి నన్ను చూడని నమస్తే అన్నయ్య, నాకు మందులు ఇవ్వాలి, ఇవి తప్ప వేరే పనికిరావు ఆయనకానంటే ఇంకా నా ఒకదానికి మందులు ఇచ్చి పంపించారు. డాక్టర్ గారు ఆ పక్కనే నిల్చున్నాడు, ఆయన రాశాడు కాబట్టి ఇచ్చారు. అవి కూడా తీసుకొని ఎట్లా దేవుడి దేవల్ల మళ్ళీ అక్కడి నుంచి ఇంకా జనరిక్ మెడికల్ స్టోర్ వేరే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే పటాన్చెరు నుంచి బేరంగూడ కమ్మాల దగ్గర ఉంటుంది. మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ నడుచుకుంటూ అక్కడికి ఆ షాప్కి వెళ్ళి మళ్ళీ ఆ శాఖ ఆయన గారికి కావాల్సిన మందులన్నీ నెల రోజులకు సరిపడా మందులు వస్తాయి ఆయన దగ్గర. అవి కూడా న్యూరోకి సంబంధించినవి. గవర్నమెంట్ ఆసుపత్రి షుగర్కి సంబంధించినవి, వీళ్ళ దగ్గర న్యూరోకి సంబంధించి. ఇక అవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పడ్డా. ఇదేమో నిన్న దగ్గర 10,000 దాకా వదిలినాయి. డొల్లిచ్చి అయితే ఒక అరగంటలో చేసేస్తారు. కానీ ఆ పనులన్నీ నాకు ఈ పనులన్నీ చేయించుకోవాలంటే ఒక రోజు మొత్తం పట్టింది. తర్వాత 10,000 రూపాయలు అయితే వదిలి. ఏముంది కదా, ఇంతకన్నా పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు జరుగుతాయి కానీ జనాల ఇళ్ళల్లో. కానీ ఈ వయసులో ఓర్చుకోలేము అబ్బా. బాడీ అంతా పెయిన్, ఎన్నుకోసంతా పెయిన్, 2 రెక్కలన్నీ నొప్పులు, ఈ నడువంతా వాసిపోయింది. అట్లా అంటే పట్టమంట గుద్దుకుంది కదా, నడుము గోడకు గుద్దుకొని బీరువాకు గుద్దుకొని ఆగింది కదా, దానివల్ల నడుములు ఇట్లా కదపడిపోయినాయంట. ఇప్పుడు బైక్ కనుక ఇట్లా స్ప్రింగ్ యాక్షన్ చేస్తుంది. మనం వెళ్తూ ఉంటే ఎత్తు పొలాలు వచ్చినప్పుడు ఆ స్ప్రింగులు దెబ్బతిన్నాయన్నమాట. దాని ఇట్లా యాక్షన్ లేకుండా అవన్నీ వాసన ఇట్లా గట్టిగా ఇట్లా కదలాలంటే నొప్పి వస్తుంది. నాకు తెలియదు, రాయమ్మక్క నాకు కాదుగా, మర్చిపోయి ఇట్లా ఉంది. అయితే ఇవాళ కాదు మళ్ళీ పొద్దున్నే లేచి గుడికొద్దాం అనుకున్నా కానీ లేట్ అయింది. ఇవాళ లేట్ అయితే మళ్ళీ ఎప్పుడన్నా మధ్యాహ్నంలోపు దర్శనం చేసుకోవచ్చులేని ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకొని బయట వచ్చి కూర్చున్నా అమ్మవారి దగ్గర. ఇదిగో స్వామి బయట రాములు వారు, సీతారామ లక్ష్మణ స్వామి, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బృహస్పతి, నారద మహర్షి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వాళ్ళు ఉంటారనమాట. అయోధ్య రామ మందిరం అది ఓకే చెప్పారు గురువు గారు, వాళ్ళు ఉంటారు. ఇవాళ లైట్ కలర్ బ్లూలో వచ్చింది ఈసారి. ఎప్పుడైతే గోధుమ కలర్ వేసుకుంటా కానీ పొద్దాక ఏం వేసుకున్నాం, పాడిందే పాచి పళ్ళ దాసుడు అని ఇవాళ బ్లూలో లైట్ కలర్ వేసుకున్నా గురువారంగా. బాగుంది, నాకు నచ్చింది డిజైన్, బాగా నచ్చింది. 800 ఫ్రాక్ రాసి మొత్తం అట్లీస్ట్ 1000 రూపీస్ బిల్ అవుతుందబ్బా. ఆ మాత్రం లేకపోతే క్వాలిటీ ఉండవు, వేసుకున్నా కూడా మంచిగా ఉండవు, ఊరుకున్న పొట్టు పారిపోతుంది. ఇంకా ఏం సంగతులు?
అక్కడ ఒక వీడియో తీసి పెట్టాను, ఇవాళ ఇక్కడ ఒక వీడియో తీస్తున్నాను. ఇక్కడ వీడియో ఏంటంటే, ఒకసారి నేను పిల్లలందరినీ దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి చిన్నతనం కాబట్టి అప్పుడు ఏం చెప్పారంటే, నేను కాదు వేరే మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మతో అన్నారట, అరే మేము తాతగారి దగ్గరికి మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పిందిగా అమ్మమ్మ, ఎందుకంటే తాతగారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన దగ్గర ఉంటే ఆయన ఇప్పుడు డిస్టర్బెన్స్లన్నీ మీకు వస్తాయి, మీరు వెళ్ళొద్దు అని చెప్పింది అమ్మమ్మ అని చెప్పాడంట పెద్దోడు. ఈ చిన్నవాళ్ళేమో అవునవును మేము మర్చిపోయామని చెప్పేసి తాతగారి దగ్గర ఆడుకునేవాళ్ళు యువతకు వచ్చేసారంట. ఆ మాట నేను ఆయమ్మాయి అన్నదట వాళ్ళ నాయనమ్మ. ఎవర్రా చెప్పింది అని అంటే, ఏం లేదని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారంట. ఏంటి విషయం ఏంటి క్లియర్గా చెప్పండి, మీరైతే మీ నాయనమ్మ ఇంట్లో పుట్టిన పిల్లలు మీరు, అయితే మీ నాయనమ్మ వాళ్ళకి సొంతం మీరు, మీకు అట్లా వేరు వాళ్ళు చెప్పిన మాటలు అయితే మీరు వినకూడదు, వాళ్ళల్లో ఏమైనా జబ్బులు ఉంటే మీకు వస్తాయేమో కానీ మన ఇంట్లో అసలు అట్లా ఏముండదు, అందరూ ఆరోగ్యవంతులే అని చెప్పి అన్నారట వాళ్ళని. అవును అని చెప్పేసి అన్నారట. ఆ మాట వాళ్ళ అమ్మని ఇది ఎవరింట్లో జబ్బులున్నా ఎవరికి ఏం రావాలి అని చెప్పేసి అని గట్టిగా అత్తగారి మీద అరిస్తే నాకేం తెలుసమ్మా, నీ పిల్లలే చెప్తున్నారు, తాతగారి దగ్గరికి రావద్దు, తాతగారితో మాట్లాడొద్దు, తాతగారి వస్తువులు అంటుకోవద్దని చెప్పిందట వాళ్ళ అమ్మమ్మ. ఆ విషయమే మాట్లాడుతున్నారు వాళ్ళు, అట్లా తప్పని చెప్పాను నేనేమన్నానని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ అన్నదట. మీరు ఇంకా అట్లా ఏ మాట పడితే ఆ మాటలు అందరికీ చెప్తారని పిల్లల్ని సచ్చిందాకా కొట్టి స్కూల్లో తీసుకుపోయిందట. స్కూల్లో తీసుకొని పోయి ఇంకా అటు స్కూల్ నుంచి 4 అయినా ఇంటికి రావట్లేదట, 5 అయినా ఇంటికి రావట్లేదు, 6 అయినా ఇంటికి రావట్లేదు, 7 అయినా ఇంటికి రావట్లేదట. ఏంటి ఎంతసేపు దాకా ఇంటికి రావట్లేదు, మామూలుగా అయితే స్కూల్ 5:30కి వదిలిపెడతారు కదా అని చెప్పేసి స్కూల్కి పోయి చూస్తే లేరు, పిల్లలు లేరట. కాలేజీకి వెళ్ళి చూస్తే ఆమె లేదట. అంతలో వాళ్ళ పిల్లగాడు వచ్చారట. పిల్లగాడు వస్తే చెప్పిందట వాళ్ళ అమ్మ, ఏంట్రా మరి పిల్లలు ఎంతవరకు రాలేదు, అమ్మాయి కూడా రాలేదని చెప్పిందట. చెప్తే ఫోన్ చేశాడండి ఈ అబ్బాయి. ఫోన్ చేస్తే మేమేమో విజయవాడ వచ్చేసామని చెప్పారు. సరేలేమని ఫోన్ పెట్టేసి వెంటనే ఆ అబ్బాయి విజయవాడ బయలుదేరి వెళ్ళాడంట. వెళ్తుంటే వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిందట. ఇద్దరు కలిసి విజయవాడ వెళ్ళి పోయి చూస్తే విజయవాడలో ఆడుకుంటున్నారట పిల్లలు. ఏమో వాళ్ళ అక్క చెల్లెలు నాన్న అందరూ కూర్చొని పునుగులో బజ్జీలో బొండాలో తింటున్నారట. అదేంటి మమ్మల్ని అట్లా వదిలిపెట్టేసి నువ్వు ఒక్కదాన్ని వచ్చేసావు, పిల్లలు తీసుకుని వచ్చావు, మేము టెన్షన్ పడవా, చెప్పొద్దా చేయొద్దా అని అంటే వాళ్ళ చెల్లి వాళ్ళమ్మ గట్టిగా ఏగబడ్డారట. మేము అన్నం తినొద్దు, కూర తినొద్దు అని మేము చెప్పామని చెప్పుకుంటున్నారంట. నేను పిల్లగాళ్ళకి ఏదో చెప్పాను, చెప్తే అవన్నీ ఏంటి దాన్ని అడుగుతారా మీరు అని చెప్పేసి వాళ్ళ అమ్మను ఆయన అడిగారట. అడిగితే ఆ అబ్బాయి అన్నాడట, నేను వచ్చింది అసలు ఈ విషయాలు మాట్లాడటానికి కాదు, నా పిల్లల్ని నేను తీసుకెళ్ళడానికి, ముందు బయలుదేరి వస్తున్నావా రావట్లేదా అని చెప్పేసి బయటికి తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి ఏంటంటే కాసేపు మాట్లాడాడట. కాసేపు మాట్లాడగానే నా అమ్మాయి ఏమంటే బయలుదేరి తీసుకెళ్ళిన పుస్తకాలు అవన్నీ తీసుకుని వచ్చి మొగుడితో పాటు కిందకు వచ్చిందట. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు వస్తున్నాను అని అంతలో వాళ్ళు కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి మాకు టీలు ఇచ్చారట. మేము టీలు తాగి కాఫీలు తాగి వచ్చాను. అంతలో అదే వాళ్ళ అమ్మకి కాఫీలో ఇచ్చారట, తాగారట. ఇంకా బయలుదేరి కూర్చున్నాక ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి బస్ ఎక్కించి వాళ్ళ నాయనమ్మని పిల్లల్ని బస్ ఎక్కించి పిల్లల్ని వేసుకొని ఆయన బండి మీద మళ్ళీ వాళ్ళ ఊరు రావడానికి బయలుదేరి వెళ్ళారట. అలాంటి సిచ్యువేషన్లో చూపిస్తుందట మొగుడికి. వీళ్ళ అమ్మని వాళ్ళని కానీ ఏదనంటే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, తల్లికి పుట్టింట్లో కూర్చోవడం, అట్లా చేసేటికల్లా ఇంకా వాడిపోద్ది అసమానం. ఈ తల్లి నేను ఆడ బాధపడానని చెప్పేసి అసమానంగా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిన కూడా
వాళ్ళ అమ్మను వాడుతూ అనటం, లేకపోతే పెళ్ళాంది అనటం, లేకపోతే పిల్లలతో తినటం చేస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు కాదని చెప్పేసి నిన్న హాస్పిటల్లో ఇవన్నీ స్టోరీ అంతా నాకు చెప్పింది అనమాట. నేను చెప్తాను కదా, ఎప్పటికప్పుడు చెబుతుంటా నేను, నాకు తెలిసిన స్టోరీ మీకు కూడా అని. అందుకని తన్నారు గుద్దారని చెప్పేసి మీరు ఏ నిర్ణయాలు తీసుకొని వదిలిపెట్టుకోవాకండి, ఎందుకంటే పోవటానికి వాళ్ళు తత్తారు. ఓకేనా అమ్మాయి? లైక్ అని సబ్స్క్రైబ్. భూదేవి ఓర్చుకుంటుంది, మానవ మాత్రలు ఎంత అన్నీ ఓర్చుకోవటమే, కాలమే పరిష్కారం చేస్తుంది. ఓకేనా బాయ్? లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.